నమస్కారం. అక్షరలిపికి స్వాగతం. చరిత్రలో ఈరోజు జూన్ 20 గురించి తెలుసుకుంటున్నాం. ఇందులో సంఘటనలు, జననాలు, మరణాలు, ప్రముఖుల వ్యక్తుల విశేషాల గురించి తెలుసుకుంటున్నాం. ఇది పోటీ పరీక్షలకు కానీ లేదా ఆసక్తి ఉన్నవారికి కానీ ఉపయోగపడుతుందని మా ఈ చిన్ని ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాము. ఇక మనం విశేషాల్లోకి వెళ్దాము. సంఘటనలు 325 ప్రారంభ క్రైస్తవ చర్చి తన మొదటి దశలో ఈస్టర్ తేదీని లెక్కించడానికి నీకే అనే ఒక సాధారణ మండలిని నియమించింది. 936 ఫ్రాన్స్కి తెలుగు పదము పఠాను రాజుగా లూయిస్ IV యొక్క పట్టాభిషేకం జరిగింది. 1097 మొట్టమొదటిగా జరిగిన మత యుద్ధంలో క్రూసేడు నిసి అనే ప్రాంతాన్ని జయించారు. 1429 జోన్ ఆఫ్ ఆర్క్ జెన్నే డి ఆర్క్ ఆర్లిన్ జయించింది. ఈ ప్రాంతం యుద్ధ తంత్రరీత్యా ఇరు పక్షాలకు ముఖ్యమైన ప్రాంతం. విజయానికి గుర్తు చేసుకుంటూ ఇప్పటికీ ఈ ప్రాంతంలో వేడుకలు జరుపుకుంటారు. జూన్ 20 1498లో మకియావెల్లీని సిగ్నోరియా ప్రాంతానికి కార్యదర్శిగా నియమించారు. 1586 జూన్ 20న ఉత్తర కరోలినాలోని ఆంగ్లేయ వలసదారులు తమ దేశానికి ఇంగ్లాండ్కి తిరిగి వెళ్లారు. 1586 జూన్ 20 ఆంగ్లేయ వలసదారులు ఇంగ్లాండ్ యొక్క శాశ్వత వలసలను నెలకొల్పడంతో ఓడిపోయి ఉత్తర కరోలినాలోని రోనోక్ దీవి నుండి ఓడలలో తిరిగి ఇంగ్లాండ్కు బయలుదేరారు. 1778లో అమెరికా సర్వ సైన్యాధ్యక్షుడైన జార్జ్ వాషింగ్టన్ యొక్క దళాలు చివరి ఫోర్జ్ వేలీ నుంచి బయలుదేరాయి. జూన్ 20 1846లో మొదటి బేస్బాల్ గేమ్ NY923 NY నికోర్స్ కేర్స్ 1 జరిగింది. జూన్ 20 1857లో భారత స్వాతంత్రోద్యమము. 1857 జూన్ 20 నాడు గ్వాలియర్లో చివరి ముఖ్య పోరాటం జరిగింది. ఈ పోరాటంలో రాణి లక్ష్మీబాయి మరణించారు. 1862 జూన్ 20న అమెరికా సంయుక్త రాష్ట్రాలలో బానిసత్వం రద్దు అయింది. జూన్ 20 1863లో ఉత్తర అమెరికా 35వ రాష్ట్రంగా పశ్చిమ వర్జీనియా రాష్ట్రం అయింది. 1875 జూన్ 20న ప్రెసిడియో అనే ప్రాంతంలో అమెరికా మెరైన్ ఆసుపత్రిని ప్రారంభించింది. జూన్ 20న 1870లో కెనడాలోని ఒంటారియో రాష్ట్రంలో అలెగ్జాండర్ గ్రాహం బెల్చే మొట్టమొదటి వాణిజ్య టెలిఫోన్ సర్వీసు ప్రారంభమైంది. జూన్ 20 1910లో ఫాదర్స్ డే తండ్రుల దినోత్సవంని మొదటిసారిగా స్పోకనే వాషింగ్టన్లో జరుపుకున్నారు. 1931 జూన్ 20న మొట్టమొదటి ఫోటో ఎలక్ట్రికల్ సెల్ని వాణిజ్యపరంగా వెస్ట్ హెవెన్ కనెక్టికట్ రాష్ట్రంలో అమెరికాలో ప్రవేశపెట్టారు. జూన్ 20 1947లో మొట్టమొదటిసారిగా గంటకి 600 మైళ్ళ 1000 కిలోమీటర్ల వేగంతో విమానం F-8 ప్రయాణించింది. ఈ విమానాన్ని ఆల్బర్ట్ బోయిల్ అనే పైలట్ మురాక్ కాలిఫోర్నియా నడిపాడు. జూన్ 20 1957లో సోవియట్ రష్యా తొలి ఉపగ్రహం స్పుత్నిక్ 1ని అంతరిక్షంలోకి పంపింది. జూన్ 20 1991లో 10వ లోక్సభ ప్రధాన ఎన్నికల అధికారి ప్రకటనతో అమల్లోకి వచ్చింది. జూన్ 20 1991లో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకి ప్రయత్నం జరిగింది. జూన్ 20 2003 వికీమీడియా ఫౌండేషన్ స్థాపన జరిగింది. ఇక జననాల గురించి తెలుసుకుందాం. జూన్ 20 1866లో స్కాట్లాండ్ రాజు జేమ్స్ VI జననం. తర్వాత జేమ్స్ I పేరుతో ఇంగ్లాండ్ రాజు అయ్యాడు. ఇతని మరణం 1625లో జరిగింది. 1627 జూన్ 20న ఫ్రెంచ్ తత్వవేత్త గణిత శాస్త్రవేత్త అయిన బ్లెజ్ పాస్కల్ పుట్టాడు. ఇతని మరణం 1662. 1856 జూన్ 20న ఎల్బర్ట్ హుల్బర్ట్ రచయిత జన్మించారు. ఈయన మరణం 1915. 1889 జూన్ 20న చీరాల పేరాల ఉద్యమ నేత దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించారు. ఈయన మరణం 1928లో జరిగింది. జూన్ 20 1876లో చందాల కేశవదాసు గీత రచయిత, నటుడు, గాయకుడు జన్మించారు. హరికథ కళాకారుడు, నాటకకర్త జన్మించారు. ఈయన మరణం 1956లో జరిగింది. 1900 గయా ప్రసాద్ కటియార్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్కు చెందిన విప్లవ వీరుడు జన్మించాడు. ఈయన మరణం 1993లో జరిగింది.
జూన్ 20, 1914లో కె. అచ్యుతరెడ్డి స్వతంత్ర సమరయోధులు, శాసనసభ్యులు, మంత్రివర్యులు జన్మించారు. ఈయన మరణం 1972లో జరిగింది. 1939 జూన్ 20న రమాకాంత్ దేశాయ్ భారత మాజీ క్రికెట్ కళాకారుడు జన్మించారు. ఈయన మరణం 1998లో జరిగింది. జూన్ 20, 1945లో ఆంగ్ సాక్ సూకీ నోబెల్ శాంతి గ్రహీత జన్మించారు. జూన్ 20, 1946లో కుందూరు జానారెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంశాఖ మంత్రి జన్మించారు. 1980 జూన్ 20న అప్పిరెడ్డి హరినాథరెడ్డి జన్మించారు. ఈయన సాహిత్య పరిశోధకుడు. 2014 కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత. 1980 జూన్ 20న సంపత్ నంది జన్మించారు. ఈయన తెలుగు చలనచిత్ర దర్శకుడు, రచయిత, నిర్మాత. అలాగే జూన్ 20, 1984లో నీతూ చంద్ర సినీ నటి, నిర్మాత, నృత్యకారిణి జన్మించారు. ఇక మరణాల గురించి తెలుసుకుందాం. 1919 కోలాచలం శ్రీనివాసరావు న్యాయవాది, నాటక రచయిత మరణించారు. ఈయన జననం 1854లో జరిగింది. అలాగే 1986లో ముర్రే పి. హెడెన్ మరణించారు. ఈయన కృత్రిమ గుండె గ్రహీత. కృత్రిమ గుండె పెట్టిన 16 నెలల తర్వాత లూయిస్ విల్లే అనే చోట కెంటకీ రాష్ట్రంలో మరణించారు. 1972లో కొచ్చెర్లకోట రంగదామరావు మరణించారు. ఈయన స్క్రైటోస్కోపీ రంగంలో పేరు పొందిన భౌతిక శాస్త్రవేత్త. ఈయన జననం 1898లో జరిగింది. 1987 జూన్ 20న సలీం అలీ భారత పక్షి శాస్త్రవేత్త మరణించారు. ఈయన జననం 1896లో జరిగింది. 2013 జూన్ 20 ఆలూరు భుజంగరావు జన్మించారు. ఈయన విరసం సీనియర్ సభ్యుడు, రచయిత, అనువాదకుడు. ఈయన జననం 1928లో జరిగింది. ఇక జాతీయ దినాలు, పండుగ దినాల గురించి తెలుసుకుందాం. 2010 జూన్ 20 తండ్రుల దినం, ఫాదర్స్ డేని ప్రతి సంవత్సరం జూన్ నెలలో 3వ ఆదివారం భారతదేశంతో సహా 53 దేశాలతో జరుపుకుంటున్నారు. 2009 జూన్ 21, 2010 జూన్ 20, 2011 జూన్ 19, 2012 జూన్ 7న ఇతర దేశాల్లో మరొక రోజు జరుపుకుంటున్నారు. అలాగే జూన్ 20న అంతర్జాతీయ శరణార్థుల దినోత్సవం. అలాగే జూన్ 20న మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం. ఇందులో మనం ప్రముఖ వ్యక్తుల గురించి తెలుసుకుందాం. చందాల కేశవదాసు జూన్ 20, 1876, మే 14, 1956 తొలి తెలుగు నాటకకర్త, తొలి సినీ గీత రచయిత, కవి, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, అష్టావధాని, శతావధాని నాటకాల్లో మొదట పాడే పరబ్రహ్మ పరమేశ్వర అనే గొప్ప కీర్తనను ఆంధ్రదేశం అంతటిని ఉరుతొలిగించిన భలే మంచి చౌకబేరము పోయినన్ దొరకదు అనే పాటను రాసినది ఈయనే. తెలుగులో మొదటి శబ్ద చిత్రం భక్త ప్రహ్లాదకు ఈయన పాటలు రాశాడు. ఈయన ఖమ్మం జిల్లా కుసుమంచి మండలంలోని జక్కేపల్లిలో జూన్ 20, 1876లో చందాల లక్ష్మీనారాయణ, పాపమ్మ దంపతులకు జన్మించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెంలో మే 14, 1956లో మరణించారు. ఈయన బాల్యం, విద్యాభ్యాసం గురించి తెలుసుకుందాం. కేశవదాసు ఖమ్మం జిల్లా కుసుమంచి మండలంలోని జక్కేపల్లిలో జూన్ 20న చందాల లక్ష్మీనారాయణ, పాపమ్మ దంపతులకు 2వ కుమారుడిగా జన్మించారు. కేశవదాసు తాత చందాల శ్రీనివాసులు ఖమ్మం జిల్లా గంగిదేవిపాడుకు చెందినవారు. అతను అక్కడే వైద్య వృత్తిని చేసేవారు. అతని ఏకైక కుమారుడు లక్ష్మీనారాయణ కూడా వైద్య వృత్తితో పాటు వ్యవసాయం కూడా చేసేవారు. ఆ తర్వాత తన నివాసాన్ని జక్కేపల్లికి మార్చారు. చందాల లక్ష్మీనారాయణ, పాపమ్మ దంపతులకు 2 సంతానం. మొదట వెంకటరామయ్య, తర్వాత కేశవదాసు జన్మించారు. వెంకటరామయ్య వివాహం చేసుకోకుండా బ్రహ్మచర్య జీవన యోగ మార్గంలో గడిపారు. తండ్రి చిన్నతనంలో మరణించడంతో అన్న వెంకటరమణ యోగి నిర్వహణలోని వీధిబడిలోనే కేశవదాసు విద్యను అభ్యసించాడు. ఛందస్, అవధానాది ప్రక్రియలు నేర్చుకున్నాడు. విద్యాభ్యాసానంతరం తను చదువుకున్న వీధిబడి అవధానాది ప్రక్రియలో నేర్పు సాధించాడు. వంశనామం 18, 19 శతాబ్దాల మధ్య గుంటూరు జిల్లా తెనాలి తాలూకాలోని చందవోలు గ్రామం పేరు ప్రజల నోళ్లలో నలిగి వాడుకలో చందోలుగా మారింది. దీని పూర్వం
ధనదపురంగా పిలిచేవారు. ఇది 11వ శతాబ్దంలో వెలనాటి చోళులకు రాజధానిగా ఉండేది. వీళ్ళు వేంగిని కాపాడిన సామంతులు. వీరు తదనంతరం వివిధ కారణాలతో చెదిరి వేర్వేరుగా స్థిరపడ్డారు. ఆంగ్లేయుల పాలన ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో ఇటు నైజాం నవాబు స్వతంత్ర రాజుగా వ్యవహరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో సంస్థానాధీశులు బాధలు ఉన్నాయి. అటువంటి సమయంలో చందవోలు గ్రామంలోని తెలగ వంశీయులలో వైద్య వృత్తిని కొనసాగిస్తున్న శ్రీనివాసులు అనే ముఖ్యుడు చందవోలు గ్రామం నుండి అనేక ఇబ్బందులు పడి అప్పటి ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఇప్పటి భద్రాద్రి జిల్లాకు చెందిన గంగదేవిపాడుకు చేరుకున్నారు. ఆయుర్వేద వైద్య వృత్తిలో జీవనం సాగిస్తూ పేదలకు ఉచితంగా ఉదారంగా వైద్యం చేసేవారట. ఆ ఊరి వారు వీరిని సులభంగా గుర్తించేందుకు చందోలు వారని పిలిచేవారు. కాలక్రమంలో అది చందాల వారుగా స్థిరపడిపోయిందని చెప్తారు. వివాహం. దాసుగారు వైవాహిక జీవితంలో అనేక ఇబ్బందులు, ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. సంతానం లేదని రెండవ వివాహం చేసుకున్నారు. కానీ కొద్ది కాలంలోనే ఇద్దరు భార్యలు మరణించడంతో శిష్యులు, అభిమానుల ఒత్తిడితో మరో 2 వివాహాలు చేసుకున్నారు. దురదృష్టం వెంటాడినట్లు వారిద్దరు కూడా దూరం అవడంతో తనకు ఇక వివాహం వద్దు అనుకుంటున్న దశలో చివరకు పలువురు ఒప్పించి కృష్ణా జిల్లా తిరువూరు పట్టణానికి చెందిన కాబోలు రామయ్య గారి కుమార్తె కాబోలు చిట్టెమ్మను వివాహం చేశారు. అంటే చిట్టెమ్మ గారు వీరికి లెక్క ప్రకారం 5వ భార్య అన్నమాట. మొదటి 4 గురించి వారి పెద్ద కుమారుడు కృష్ణమూర్తి గారి సతీమణి వెంకట నరసమ్మ గారు అందించిన సమాచారం ప్రకారం తమ్మడ కడియాల నారాయణ గారి అక్క లక్ష్మమ్మ దాసుగారి మొదటి భార్య, నడిగూడెం దగ్గర సిరిపురం అమ్మాయి 2వ భార్య, ఖమ్మం గాడేపల్లి వెంకటప్పయ్య గారి వదిన 3వ భార్య, తిరువూరు మొండి జగ్గయ్య గారి మరదలు 4వ భార్య. అత్తవారిల్లు కావడం వల్లనే కాక సప్తాహ కార్యక్రమ నిర్వహణకు కూడా అతను పలుమార్లు తిరువూరు గ్రామాన్ని సందర్శించారు. తిరువూరుతో విడదీయలేని సంబంధం కేశవదాసు గారికి ఉంది. ఈ ప్రాంత ఆడపడుచుని వివాహం ఆడిన అతను సొంత ఖర్చులతో తిరువూరు పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు నిర్మించిన బావి దాసు పేరుతో నేటికి పిలువబడుతుండటం విశేషం. ఆ రోజులలో భద్రాచలం శ్రీరాముని దర్శించుకునేందుకు తిరువూరు మార్గం నుండే భక్తులకు తిరువూరులో సత్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో భక్తులకు ఉచిత అన్నదానం చేశారు. దీనికి సంబంధించిన ఖర్చులను కేశవదాసు భరించేవారు. వీరికి తిరువూరు, గంపలగూడెం ప్రాంతాల్లో విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి. అతను ఆ రోజుల్లో పాటలు పాడటంతో పాటు అష్టావధానం, శతావధానం చేసేవారు. పలు దేవాలయాలకు గాలిగోపురాలు కూడా నిర్మించారు. పలు గ్రంథాలలో ఉన్న అర్థం కాని విషయాలను సులభ రీతిలో బోధించేవారు. అతను చేసిన సేవలకు తిరువూరు సంస్థానం వారు ఘనంగా సత్కరించారు. 1933, 1935 ప్రాంతాల్లో తిరువూరు తదితర ప్రాంతాల్లో స్వతంత్ర ఉద్యమం బలంగా ఉండేది. దాసు తన గీతాలతో ప్రజల్లో దేశభక్తిని, చైతన్యాన్ని నింపేవారు. సంతానం. కేశవదాసు గారి 3వ భార్య సంతానంగా రామకవి అనే అతను జన్మించారు. రామకవి గారికి చక్రధర్రావు, చిట్టెమ్మ, సీతమ్మ, కేదారి అనే 4 పిల్లలు. కేశవదాసు, చిట్టెమ్మ దంపతులకు 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. కృష్ణమూర్తి, సీతారామయ్య, ఆండాలు అనే 3 పిల్లలు జన్మించారు. పెద్దవాడైన కృష్ణమూర్తి ముత్తాత శ్రీనివాసరావు గారిలాగా వైద్య వృత్తిని మార్గంగా ఎంచుకున్నారు. వైద్య విద్యను అభ్యసించి ఆర్ఎంపీ డాక్టర్గా స్థిరపడ్డారు. ఈయన తండ్రి రచనలు, సేవా కార్యక్రమాల పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదు. వృత్తి, కీర్తి సంపాదనలో మునిగిపోయారు. ఈయనకు వారి దగ్గర బంధువుల అమ్మాయి వెంకట నరసమ్మ గారితో వివాహం అయినది. వీరికి శ్రీనివాసరావు, కేశవదాసు, ఉషా, శ్రీదేవి అనే 4 పిల్లలు ఉన్నారు. 2వ కొడుకు సీతారామయ్య భద్రాచలంలో ఉపాధ్యాయునిగా పనిచేసేవారు. వీరికి సక్కుబాయి అనే ఆవిడతో వివాహం జరిగింది. వీరికి వెంకట కేశవరావు, సత్యనారాయణ, రామ్మోహన్, పద్మ అనే 4 పిల్లలు. 3వ వారు ఆడపిల్ల, పేరు ఆండాలు. కేశవదాసు గారు మునగాల వెళ్ళినప్పుడు గంధం నర్సయ్య అనే కుర్రవాడి బుర్రకథా గానానికి ముగ్ధులై అతని గురించి వాకబు చేస్తే అతను రేపాల కాంగ్రెస్ ఉద్యమ క్యాంపు కార్యదర్శి అని కూడా తెలుసుకున్నారు. దేపాలలో జనతా కళామండలి సంస్థ సభ్యుడిగా నర్సయ్య గారి నటనకు అభినందించి 1955లో తన కూతురైన ఆండాలను గంధం నర్సయ్య గారికి ఇచ్చి సాలంకృత కన్యాదానం చేశారట. గంధం దంపతులకు పద్మజ, సత్యనారాయణ, నీరజ, శ్రీనివాస్, శైలజ, శేషగిరిధర్ అనే 6 సంతానం ఉన్నారు. ఇక కేశవదాసు కళారంగంలో అడుగు పెట్టడం. అష్టావధానాలు చేస్తూ దేశాటన చేస్తున్న కాలంలో సుప్రసిద్ధ వాగ్గేయకారుడు
పాపట్ల కాంతయ్య గారితో స్నేహం కుదిరింది. దాసు ప్రతిభా సంపత్తికి మెచ్చి కాంతయ్య ఈయనకు సంగీతంలోని మెలకువలు తెలియజేశాడు. గేయ రచనలో, సంగీత కూర్పులో, హరికథనంలో, రచనలో కేశవదాసు ఆరితేరాడు. కాంతయ్య నాటక సమాజంలో చేరి కవిగా, నటుడిగా పేరుగాంచాడు. ఈయన సేవకుడు వేషం నుంచి రాజు వేషం వరకు ఏ వేషమైనా వేసి మెప్పించగల సమర్థుడు. మైలవరం కంపెనీకి శ్రీకృష్ణ తులాభారం, రాధాకృష్ణ నాటకాలు, పాటలు రాసిచ్చాడు. ఆంధ్రదేశం అంతటిని ఉరుతలించిన భలే మంచి చౌకబేరము పోయినం దొరకదు అనే శ్రీకృష్ణ తులాభారం సినిమాకు వన్నెత్తిచ్చిన గీతం కేశవదాసు రాసిందే. నాటకాల్లో మొదట పాడే పాట పరబ్రహ్మ పరమేశ్వర అనే సుప్రసిద్ధ కీర్తన కేశవదాసుదే. ఈ ప్రార్థనా గీతాన్ని స్వరపరిచి ఖ్యాతి పాపట్ల కాంతయ్యకు దక్కింది. భక్త ప్రహ్లాద, కనకతార వంటి చిత్రాలకు కేశవదాసు మాటలు, పాటలు రాశారు. కొంతకాలం నాటకరంగానికి స్వస్తి చెప్పి తెలంగాణ అంతటా హరికథలు చెప్పాడు. ఈయన విధిగా ప్రతిరోజు ఒక పాట, 3 పద్యాలు చొప్పున కొన్ని సంవత్సరాలు రచన సాగించాడు. పాటలలో భక్తిభావం, సరళత్వం తొణికిసలాడుతుంటాయి. 1930-33ల మధ్య కేశవదాసు రాసిన జాతీయ గీతాలను సినీ గాయకుడు సాలూరు రాజేశ్వరరావు, అముల నరసింహారావు పాడగా బెంగళూరులో రికార్డు చేశారు. ఈయన అనేక సినిమా స్క్రిప్టులతో పాటుగా కేశవ శతకం, బలిబంధనం, సీతా కళ్యాణం, రుక్మాంగద, మేలుకొలుపులు, జోలపాటలు మొదలైన రచనలు చేశారు. ఈయన ఆధ్వర్యంలో బాలభారత్ సమాజం వారు అనేక నాటకాలను ప్రదర్శించేవారు. కనకతార, లంకా దహనం వంటి నాటకాలు సినిమాలుగా కూడా తీశారు. తన కళా ప్రదర్శన ద్వారా పొందిన బంగారు కంకణాలను, పథకాలను దాచుకోకుండా సత్కారాల కోసం ఖర్చు చేసి మార్గదర్శకంగా నిలిచాడు. హరికథ గానంతో వచ్చిన డబ్బుతో భద్రాచలంలో భక్తుల సౌకర్యార్థం బావి త్రవ్వించి భోజన విశ్రాంతి ఏర్పాట్లు చేశారు. కోదాడ మండలం తమ్మరలో సీతారామచంద్రస్వామి ఆలయానికి గాలిగోపురం నిర్మింపజేశాడు. నాటక రంగం. తెలుగు సమాజంలో ఏ నాటకానికైనా ప్రారంభానికి ముందు పాడే పరబ్రహ్మ పరమేశ్వర బలిరా హరి మహిమం బెరుగగా బ్రహ్మాదుల తరమా అనే ప్రసిద్ధ కీర్తన. ఈ కీర్తన మన చందాల వారికలం నుండి జాలువారినదే. పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద పరం జ్యోతి పరాత్పరా పతిత పావన సప్రకాశ పరదాయక సకలోక వాంఛిత ఫలనా ప్రమేయ పాహి పాహి మాం పాహి అనే పాట ఈయన రాసింది. సినిమా రంగంలోకి ప్రవేశం. ఈయన నాటక రంగంలో చందాల కేశవదాసు మంచి పేరుతో ఒక వెలుగు వెలిగిపోతున్న సమయంలో సినిమా రంగం ఆహ్వానం పలికింది. అప్పటిదాకా భారతదేశమంతటా మూగ సినిమాలు ఆడేవి. 1931 మార్చి 15న దేశంలో తొలిసారిగా అలం అరా అనే మాటలతో కూడిన సినిమా వచ్చింది. ఇదే తొలి భారతీయ టాకీ సినిమా. అదే ఏడాది తెలుగులో కూడా టాకీ చిత్రం తీయాలనుకొని భక్త ప్రహ్లాద చిత్రం 1931-32న ప్రారంభించారు. ఆ చిత్రంలో పాటలు రాయడానికి మన చందాల కేశవదాసును ఆహ్వానించడంతో అతను సినీ జీవితం మొదలైంది. భక్త ప్రహ్లాద 1931-1942. ఈ చిత్రంలో ప్రహ్లాదునిగా కృష్ణాజీరావు షిండే, హిరణ్యకశ్యపునిగా మునిపల్లె సుబ్బయ్య, లీలావతిగా సురవి కమలాబాయి నటించారు. ఈ చిత్రంలో ఆమె పాడిన పరితాపభరంబు భరింప తరమా పాటనే చందాల కేశవదాసు సినిమాకు రాసిన తొలిపాట. ఇదేగాక ఆమెనే పాడిన తనయ ఇటులన్ తగు పలకు, మునిపల్లె సుబ్బయ్య పాడిన భీకరమగు నా ప్రతాపమునకు భీతి లేక ఇటు చూస్తేదవా 2 పాటలు కూడా చందాల వారు రాశారు. అయితే చిత్రంలో రంభ పాడిన వింతాయన్ వినన్ సంతానమయ్యనుగా దేవేంద్ర అనే పాట కూడా ఒకటి ఉంది. ఇది ధర్మవరం వారు భక్త ప్రహ్లాద నాటకం రాసినప్పుడే రాయగా ఈ పాటను నాటకాన్ని సినిమాగా తీసినప్పుడు కూడా అట్లానే ఉంచేశారు. దీంతో తొలి సినిమా పాట రచయిత కూడా ధర్మవరం వారిననే వాదన ఒకటి ఉంది. ఆ మధ్య కనీసం ధర్మవరం వారి పాటను తొలి సినిమా పాటగా, చందాల వారిని తొలి తెలుగు సినీ కవిగా పరిగణించాలని రాశారు కూడా. కానీ కేవలం సినిమా కోసం రాసిన పాటనే సినిమా పాటగా భావించాల్సి ఉంటుంది గనక చందాల కేశవదాసు గారే తొలి తెలుగు సినీ కవిగా చరిత్రకెక్కారు. తొలి చిత్రం భక్త ప్రహ్లాద 1930-31కి రాసిన పాటలు 1942లో తీసిన భక్త ప్రహ్లాదలోనూ వాడుకున్నారు. శ్రీకృష్ణ తులాభారం 1935లో రాసిన పాటలు ఆ తర్వాత 1956, 1966లోనూ. అందుకే అతను తెలుగు సినిమా
వాచస్పతిగా చరిత్రకెక్కారు. ఆయన మొదటి పాట చెందాల కేశవదాసు గారు భక్త ప్రహ్లాద సినిమా కోసం 3 పాటలు రాశారు. వీటిలో ఏది తొలి గీతం అనేది కూడా ప్రధానంగా వేసే ప్రశ్న. అయితే సినిమాలో కథ ప్రకారం కాకుండా పాట రాసిన చరిత్ర ప్రకారం చూస్తే మొదటి పాట పరితాప బరంబు భరింపతరమా అనేది. ఈ పూర్తి పాట ఇలా ఉంటుంది. కానడ రాగం ఆదితాళంలో సాగుతుంది ఈ పాట. పరితాప బరంబు భరింపతరమా కటకటనే విధి గడవంగా జారుడు పతి ఆజ్ఞను దాటగలనా పుత్రుని కాపాడగలనా ఈ విషయం నేనెటులను తనయును ద్రవింపగలను ధర్మమును కాపాడదగునా తనయుని కావగలనా అని రాశారు. సతీ సక్కుబాయి భక్త ప్రహ్లాద 1931-32 తర్వాత కేశవదాసు గారు రచయితగా పనిచేసిన సినిమా సతీ సక్కుబాయి. 1935 భారత లక్ష్మీ ఫిలిమ్స్ వారి ఈ చిత్రంలో కృష్ణ పోబోకురా రాధేల కరుణ ఆటలాడుకోరా పాలుమీగడ పలుమార్లు భుజించి పాషాణ మెట్లువైతివో జాగేల కావరారుగా పాటలు రాశారాయన. చిత్రంలోని శ్రీకృష్ణుని పాత్రధారి తుంగల చలపతిరావు, సక్కుబాయి పాత్రధారిని దాసరి కోటిరత్నం ఈ పాటలు పాడారు. ఆ రోజుల్లో ప్లేబ్యాక్ పద్ధతి లేదు. నటీనటులు ఎవరి పాటలు వారే పాడుకునేవారు. సతీ సక్కుబాయి మహారాష్ట్రానికి చెందిన భక్తురాలి కథ. రంగస్థలం నాటకంగా ప్రసిద్ధికెక్కడంతో 1935లో సినిమా తీశారు. భారత్ లక్ష్మీ పిక్చర్స్ పేరిట చారురాయ్ దర్శకత్వంలో కలకత్తాలో నిర్మించారు. చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు సినిమాకి పాటలు రాశారు. కొన్ని పాటలు చెందాల కేశవదాసు రాశారు. కృష్ణాల పోబోకుమా రాధేల కరుణ ఆటలాడుకోర పాలుమీగడ వెన్నముద్ద పలుమార్లు భుజించి పాషాణ మెటులైతివో జాగోల కానరారుగా పాటలు చెందాల రాసినవి. సక్కుబాయి 1935లో పురుషుడే స్త్రీ పాత్ర ధరించడం మరో విశేషం. సురవరం వెంకటేశ్వర్లు రంగస్థలం మీద సక్కుబాయితో అత్త పాత్ర ధరించి ప్రసిద్ధి పొందడంలో అతని చేతనే సినిమాలో అత్త పాత్ర ధరింపజేశారు. నాటకాల్లో పురుషులు స్త్రీ పాత్ర ధరించడం, స్త్రీలు పురుష పాత్ర ధరించడం ఉండేది. అయితే సక్కుబాయి తర్వాత కాబోలు స్త్రీ పాత్రలు స్త్రీలే ధరించాలి కానీ పురుషులు వేయరాదు అన్న నిబంధన విధించారు ప్రభుత్వం. సెన్సార్ వారు మారువేషాలు వేసుకొని స్త్రీలు పురుషులు స్త్రీలోనూ కనిపించవచ్చు, అది వేరు. ఇక శ్రీకృష్ణ తులాభారంలో కూడా కేశవదాసు చాలా పాటలు రాశారు. అలాగే సతీ అనసూయ 1935లో కూడా అరోరా ఫిలిమ్స్ వారు అనసూయ చిత్రాన్ని కోల్కతాలో తీశారు. ఈ సినిమాకి పాటలు పద్యాలు అన్నీ కేశవదాసే రాశారు. ఈ సినిమా విశేషం ఏమిటంటే తొలిసారిగా ఒక మహిళ చిత్ర నిర్మాతగా రావడం. ఆమె దాసరి కోటిరత్నం. ఆమె అనసూయ పాత్రధారిని కూడా. అయితే ఈ సినిమా బాగా నడవలేదు. 1936లో సి పుల్లయ్య బాలలతో తీసిన అనసూయ మాత్రం బాగా నడిచింది. ఈ సినిమాతో పాటు ధృవ విజయం కూడా విడుదల చేశారు. కేశవదాసు గారు 1935లో 3 సినిమాలకు రచయితగా పనిచేశారు. ఆ 3వ సినిమా సతీ అనసూయ. ఈ సినిమాకు స్క్రిప్టుతో సహా పాటలు రాశారాయన. అలా కేశవదాసు పూర్తి స్థాయిలో రచయితగా పనిచేసిన చిత్రం ఇది. ఈ సినిమా పాటల పుస్తకంలో అనసూయ స్క్రిప్ట్ పట్టుకొని ఉన్న దాసుగారి ఫోటోను ప్రచురించడం విశేషం. అలాంటి సందర్భం సినీ చరిత్రలో నభూతో భవిష్యత్తుగా చెప్పుకోవచ్చు. దేవుని దయ ఉంది ఐరెసో ప్రహ్లాదుని గాన స్తంభనందున నృహారివై మాతయని మాట విని కురుతే గంగాసాగర గమనం వంటి పాటలు సతీ అనసూయలో దాసుగారు రాసినవి. ఆ తర్వాత దాసుగారికి సినిమా అవకాశాలు వరుసగట్టినవి. అలాగే లంకా దహనం 1936, కనకదార 1937, 56, అలాగే రాధాకృష్ణ 1939, బాలరాజు 1948లో కేశవదాసు గారు ఈ సినిమాల్లో మాటలు స్క్రిప్టు అన్నీ తనే రాశారు. ఈయన వ్యక్తిత్వం అలాగే ఉన్నత వ్యక్తిత్వం. ఈయన హరికథ భాగవతారు కూడా చాలా ప్రావీణ్యం పొందారు. అలాగే అష్టావధానిగా శతావధానిగా కూడా ప్రావీణ్యం పొందారు. భాగవత సప్తాహ నిర్వాహకునిగా కూడా ప్రావీణ్యం పొందారు. రంగస్థల నటుడిగా మైలవరం కంపెనీ వారి బాలభారతి సమాజం పక్షాన నాటక ప్రదర్శన కోసం ఈయన జగ్గయ్యపేట, విజయవాడ, గుంటూరు, తెనాలి మొదలైన ప్రాంతాలు తిరిగారు. స్వతంత్రోద్యమంలో కూడా 1930-33 మధ్య మన దేశంలో స్వతంత్రోద్యమంలో ముమ్మరంగా సాగుతున్న కాలంలో సమకాలీన పరిస్థితులను స్పందించడం కవుల విధి. ముఖ్యంగా సామాజిక భావాలు అధికంగా గల దాసుగారు అందుకు తగినట్లుగా తానే
మేధాశక్తితో ఉద్యమాన్ని కొన్ని దశలుగా విభజించి అహింస పద్ధతిలో పోరాటం నడుపుతున్న గాంధీ గారి విధానాలకు ముగ్ధుడై గాంధీని తన రచనలతో ప్రశంసించకుండా ఉండలేకపోయారు. జయతు జై అంటూ పాట రాయడమే కాక దానిని ఆకుల నరసింహారావు, ఎస్ రాజేశ్వరరావులతో పాటించి బెంగళూరులో స్వంత ఖర్చుతో రికార్డు చేయించి ఉద్యమానికి దోహదకారి అయ్యేలా దానిని విడుదల చేశారు. అనేక స్థానిక పోరాటాల్లో అతను ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నారు. తన ప్రాంతంలో నిరంతర స్ఫూర్తిని నింపడంలో ముఖ్య భూమిక పోషించేవారు. గుప్తదాతగా కూడా ఈయన ఉన్నారు. తన ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న కలపను సీతారామచంద్ర స్వామి రథగోపుర నిర్మాణానికి వాడారు. తుమ్మరలో గాలిగోపురానికి కూడా తన ఇంటి డబ్బు ఆగిపోతే తన ఇంటి మనిషిని పంపించి భార్య చేతి గాజులు అమ్మించి తెప్పించారు. జగ్గయ్యపేటలో సప్తాహం పూర్తయిన తర్వాత పండిత సత్కారాలకు డబ్బు సరిపోకపోతే తన చేతి బంగారు కంకణాన్ని అమ్మారు. నల్గొండ జిల్లా హుజూరాబాద్ దగ్గరలో ఉన్న సీతారామచంద్ర స్వామి ఆలయానికి గాలిగోపురం నిర్మించారు. ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయానికి జీర్ణోద్ధరణ గావించారు. ఆ రోజులలో భద్రాచల రాముణ్ణి దర్శించుకునేందుకు తిరువూరు మార్గం నుండి వెళ్లే భక్తులకు తిరువూరులో సత్రాలు ఏర్పాటు చేశారు. వీటిల్లో భక్తులకు ఉచిత అన్నదానం చేశారు. దీనికి సంబంధించిన ఖర్చులను కేశవదాసు భరించేవారు. తిరువూరు సత్యనారాయణ స్వామి ఆలయం ఎదురుగా ఆర్టీసీ బస్టాండ్ ప్రహరీ గోడను ఆనుకొని ప్రస్తుతం ఉన్న దాసుగారి బావి అని పిలువబడుతున్న బావి అప్పట్లో భద్రాచలం వెళ్లే యాత్రికుల సౌకర్యంతో పాటు గ్రామ నీటి అవసరాలకు కూడా ఉపయోగపడాలని తవ్వించినదే. అలాగే కోదాడ మండలం తమ్మరలోని సీతారామచంద్ర స్వామి ఆలయానికి గాలిగోపురం నిర్మించారు. ఆలయానికి సంబంధించిన వింజామరల వంటి అనేక వస్తువులు, అవసరమైన మరమ్మతులు, అదనపు హంగులకు సహాయపడ్డారు. కనక్తారా సినిమా పనులు పూర్తి కాగానే కలకత్తా నుంచి తిరిగి వస్తుండగా నిర్మాత దాసుగారి చేతిలో 600 రూపాయలు పెట్టారట. వెంటనే దాసుగారు ఆ డబ్బుతో తమ్మర స్వామికి 2 చమరాలు అంటే విసనకర్రలు, ఒక భూచక్ర గొడుగు కొని తీసుకువచ్చి స్వామికి సమర్పించినాకనే అప్పటికి వారి నివాసం జక్కేపల్లికి వెళ్ళారట. పోలంపల్లిలో కనక్తార నాటకం వేయించగా వచ్చిన 10,000 రూపాయలను అక్కడి గ్రంథాలయానికి పుస్తకాలు, బీరువాల కోసం వినియోగించారు. ఈయన రచనలు ముద్రలు వేసినవి. కేశవ శతకం, కనకధార 1926 ఇది నాటకం. కనక్తార పాటలు, బలిబంధన 1935 6 అంకముల నాటకం. శ్రీరామ నామాకృత గేయము 1922, సీతా కళ్యాణం, రుక్మాంగద, మేలుకొలుపులు, జోలపాటలు, సత్యభామ పరిచయం, హరికథ, సీతా కళ్యాణం హరికథ, రుక్మాంగద హరికథ, నాగదాసు చరిత్ర హరికథ, శ్రీరామ దండకము, పంచరత్నాలు, మోతిలాల్ శృతి పద్యము, శ్రీరామ సప్తరాజము, పండితాభిప్రాయములు, సతీ సక్కుబాయి, రాధాకృష్ణ పాటలు, శ్రీకృష్ణ తులాభారము నాటకంలోని కీర్తనలు, గాంధీ ప్రశంసా పత్రము, మోతిలాల్ స్మృతి గీతము, సతీ సక్కుబాయి సినిమా పాటలు, శ్రీకృష్ణ తులాభారం సినిమా పాటలు, సతీ అనసూయ సినిమా రచన, ముందు మాటలు, బలిబంధనము, నాగదాసు చరిత్ర, సతీ సక్కుబాయి నాటకం. అముద్రితాలు ఈ రచనలు రాతపత్రులుగా వేర్వేరు వ్యక్తుల వద్ద అందుబాటులో ఉన్నవి. వీటిని ముద్రణలోకి లేదా కనీసం ఎలక్ట్రానిక్ పత్రులుగా కూడా అందుబాటులోకి తేవలసి ఉంది. అవి పంచముఖ ఆంజనేయ దండకము, అష్టావధాన పద్యాలు, బాపట్ల కాంతయ్య గారి స్మృతి పద్యాలు, మంగళహారతులు, జోలపాటలు, హెచ్చరికలు, మేలుకొలుపులు, ఇతరమైన పాటలు, భక్త ప్రహ్లాద సినిమా పాటలు, కనక్తార సినిమా పాటలు, పద్యాలు, విరాట పర్వము, హరికథ. అలభ్యాలు అంటే మనకి తెలియనివి, తెలుసుకోలేనివి కొన్ని. వీరరాఘవ శతకము, రుక్మాంగద నాటకము, పాదుకా పట్టాభిషేకం నాటకము, లంకాదహనము నాటకము, సతీ తులసి నాటకము, సీతా కళ్యాణ నాటకము, పాటలు, భక్తాంబరీష హరికథ, సీతా కళ్యాణం హరికథ, లవకుశ హరికథ, లంకాదహనం సినిమా రచన, కనక్తార సినిమా రచన, దేశమాత దిగులేలా దేశభక్తి గీతము. ఇవన్నీ మనకి లభ్యం కానివి. సినిమా పాటలు భక్త ప్రహ్లాద, కనకతార, రాధాకృష్ణ, తులాభారము, సతీ సక్కుబాయి, లంకా దహనము. ఈయనకు కేశవదాసుకు ఉన్న బిరుదులు ఆంధ్రసూత, కలియుగ దశరథ, నటనా పతంజ అనే బిరుదులు ఉన్నాయి. ఈయన ఇన్ని బిరుదులు, ఇన్ని సినిమాలకు పాటలు రాసిన ఈయన తన చివరి దశలో 1947లో భారతదేశానికి స్వతంత్రం రావడంతో హైదరాబాద్ సంస్థానాన్ని కూడా ఇండియన్ యూనియన్లో విలీనం చేయాలనే డిమాండ్ వచ్చింది.
నిజాం పాలనలో దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా ఆ ఉద్యమాలు ఉధృతమయ్యాయి. ఈ పోరాటాల్ని అణచివేయడానికి రజాకార్లతో ప్రజలపై దాడులు చేయించారు నిజాం నవాబు. ఆ రజాకార్లు జక్కేపల్లిలో కేశవదాసు ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేశారు. ఆ దాడిలో అతని ఆస్తిపాస్తులు, ధనమే కాక అంతకన్నా విలువైన అతను సాహిత్య సంపద కూడా నాశనమైంది. ఆ తర్వాత జక్కేపల్లి నుండి ఖమ్మంకి తన మకాంను మార్చారు ఆయన. ఇది జరిగింది 1948 చివరి నాటికి. అటు నుండి కొడుకు కృష్ణమూర్తి వైద్య వృత్తి నిమిత్తం వారి కాపురం 1950లో నాయకనగూడెంకు మారింది. కేశవదాసు గారు చివరి రోజులను నాయకనగూడెంలోనే గడుపుతూ అక్కడే 1956 మే 14న అంటే దుర్ముఖ నామ సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి నాడు చివరి శ్వాస విడిచారు. ఇంతటి మంచి రచయిత, తొలి తెలుగు కవి, తొలి తెలుగు పాటకర్త, నాటకంలో వినిపించే పరబ్రహ్మ పరమేశ్వర అనే పాటను రచించిన రచయిత గురించి తెలుసుకోవడం మన అదృష్టంగా భావిస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.